మణిపూర్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. రాకెట్ దాడిలో 2 చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన పట్ల మణిపూర్లో లోయా ప్రాంతంలో తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. లోయా ప్రాంతంలోని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2 ఆయిల్ ట్యాంకర్లు ఒక ట్రక్కుకు నిప్పు పెట్టారు. ఇదిలా ఉంటే 2023 నుంచి మణిపూర్లో అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. మణిపూర్లో రిజర్వేషన్ల అంశంతో అగ్గిరాజుకుంది. మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన ర్యాకెట్ దాడిలో 2 చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనతో మణిపూర్లో లోయ ప్రాంతాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. లోయ ప్రాంతాల్లో ప్రజలు ఆగ్రహించారు. బిష్ణుపూర్ మీదుగా చిరాచాంద్పూర్ వైపు వెళుతున్న 2 ఆయిల్ ట్యాంకర్లు ఒక ట్రక్కుకు నిప్పు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లోయ ప్రాంతాల్లో అనేక పాఠశాలలు మూసేశారు. దీంతో భద్రతా దళాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించాయి. కాగా శాంతియుతంగా ఉండాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ సహజంగా వార్తల్లో ఉండదు. అయితే రిజర్వేషన్ల అంశం నేపథ్యంలో 2023లో మణిపూర్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దీంతో మణిపూర్ రాష్ట్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఒక దశలో మణిపూర్ అగ్నిగుండమైపోయింది. దీంతో మణిపూర్లో ఎన్డీఏ ప్రభుత్వం కూడా సరిగా పరిపాలన చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్లో 2025లో ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన విధించారు. అయితే ఈ పాలన ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖేమ్ చంద్ సింగ్ నాయకత్వంలో మణిపూర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే మణిపూర్లో 3 సామాజిక వర్గాలు అతి ముఖ్యమైనవి. అవి మైతీ, కుకీ, అలాగే నాగా సామాజిక వర్గాలు. మణిపూర్లో సామాజికంగా, రాజకీయంగా ఈ 3 సామాజిక వర్గాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మణిపూర్ రాజకీయాలు ఈ 3 సామాజిక వర్గాలే ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే ఖేమ్ చంద్ సింగ్కు కీలకమైన ఈ 3 సామాజిక వర్గాలతోటి మంచి అనుబంధం ఉంది. ఇదే ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. ఇదిలా ఉంటే మణిపూర్లో హింస అదుపు చేయటంలో ఖేమ్ చంద్ సింగ్ ప్రభుత్వం సక్సెస్ కాలేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు దారితీసిన పరిస్థితులు ఒకసారి చూద్దాం. మైతీ పేరుతో ఉన్న గిరిజనేతర తెగను ఎస్టీల్లో చేర్చుతూ 2023లో మణిపూర్ హైకోర్టు తీర్పిచ్చింది. మణిపూర్ హైకోర్టు తీర్పును స్థానిక గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కథ అక్కడితో ఆగలేదు. ఘర్షణలు కూడా ప్రారంభమయ్యాయి. చురాచాంద్పూర్ పట్టణంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలే కాలక్రమంలో రాష్ట్రవ్యాప్త అల్లర్లకు దారితీశాయి. ఇదిలా ఉంటే దాదాపు 2023 నుంచి జాతుల మధ్య అల్లర్లతో మణిపూర్ అట్టుడుకుతోంది. సదరు అల్లర్లు నియంత్రించడంలో బీరేన్ సింగ్ ప్రభుత్వం విఫలమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని మార్చాలి అనే డిమాండ్ ఏకంగా బీజేపీ ఎమ్మెల్యేల నుంచే వచ్చింది. చివరకు బీరేన్ సింగ్ను రాజీనామా చేయాల్సిందిగా బీజేపీ కేంద్ర నాయకత్వమే ఆదేశించినట్టుగా తెలిసింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ చాలా కాలం పాటు హాట్ టాపిక్ అయిపోయింది. మణిపూర్ అల్లర్లపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక్కడ గిరిజనేతర తెగైన మైతీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మైతీ తెగ మణిపూర్లో సామాజికంగా, ఆర్థికంగా బలమైన గిరిజనేతర తెగ. మైతీ తెగ ప్రజలు సహజంగా లోయల్లో, మైదాన ప్రాంతాల్లో నివాసముంటారు. అయితే కొన్నేళ్లుగా మైతీ వర్గానికి, కుకీ, నాగా సామాజిక వర్గాలకు మధ్య అప్రకటిత వైరం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమను షెడ్యూల్డ్ తెగల్లోకి చేర్చాల్సిందిగా కోరుతూ దశాబ్ద కాలంగా మైతీ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలేవీ ఫలితమివ్వలేదు. దీంతో ఎస్టీ జాబితాలో కోరుతూ మణిపూర్ హైకోర్టులో మైతీ తెగ నాయకులు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో మైతీ తెగ ప్రజలకు అనుకూలంగా 2023లో మణిపూర్ హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పు చివరకు మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు దారితీస్తుంది. మొత్తం మీద మణిపూర్లో అల్లర్లకు ఎండ్ కార్డు వేయటంలో అక్కడి ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించడం లేదు అనే విమర్శలు జోరందుకున్నాయి.